ఆలేరు మున్సిపాలిటీ ఏర్పడ్డ 10 ఏళ్లుగా అంటే 2018లో ఏర్పడినప్పటి నుంచి ఈ ఆలేరు సమస్యల పరిష్కారం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, అదేవిధంగా ఇప్పటికీ తాత్కాలికంగా దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు ఏంటి, ఈ సమస్యల పరిష్కారం కోసం ఏం చేస్తామన్నది ఎన్నికల్లో హామీలు ఇస్తుండ్రు. కాంగ్రెస్ పార్టీ ఏం హామీ ఇస్తుంది, బీఆర్ఎస్ పార్టీ ఏం హామీ ఇస్తుంది, బీజేపీ ఏం హామీ ఇస్తుంది, ఆ పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులతో పాటు అక్కడ లోకల్లో వార్డులో సమస్యలు ఏమున్నాయనేది ప్రజలను కూడా అడిగి తెలుసుకున్నాం. ఆ సమస్యల పరిష్కారం కోసం ఎట్లా కృషి చేద్దాం, ఎట్లయితే నడుస్తుంది అనేది కూడా, ఎట్లయితే సమస్యల పరిష్కారం అవుతుంది అనేది కూడా పోటీ చేసే అభ్యర్థులను అడుగుదాం. ప్రధానంగా ఈ ఊరు రైల్వే గేటు, అదేవిధంగా ఈ రైల్వే గేటు ఈ ఊరిని రెండుగా విభజించడం జరిగింది. మరి అటువైపు ఇటువైపు ఏం సమస్యలు ఉన్నాయి, ఎట్లా పరిష్కారం అవుతాయి, ప్రధానంగా మౌలిక సమస్యలకు సంబంధించి సీసీ రోడ్లు కావచ్చు, అదేవిధంగా డ్రైనేజ్ సమస్య కావచ్చు, అదేవిధంగా డంపింగ్ యార్డ్స్ కావచ్చు, వాటర్ సమస్య కావచ్చు, వీటన్నిటి సమస్య పరిష్కారం కోసం అభ్యర్థులు కానీ లేకపోతే ప్రజలు ఏం చెప్తారో, అభ్యర్థులు ఏ విధంగా హామీలు ఇస్తున్నారు అనే విషయాన్ని అభ్యర్థులను అడిగి తెలుసుకున్నాం. ఆలేరు మున్సిపాలిటీలో 12 వార్డులు ఉన్నాయి. 1వ వార్డు జనరల్ స్థానం ఇది. ఈ జనరల్ స్థానంలో ఉన్నత చదువులు చదువుకున్న కొమల్ల మౌనిక హరీష్ పోటీ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం 3 ఉండ్రు. బీజేపీ తరఫున క్యాండిడేట్ ఉండ్రు, కాంగ్రెస్ తరఫున క్యాండిడేట్ పోటీ చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా జనరల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి కొమల్ల మౌనిక హరీష్. ఒకసారి ఆమెను అడుగు తెలుసుకుందాం పరిస్థితులు ఏంది, ఎట్లుంది, ఎన్నికల ప్రచారం ఎట్లుంది, అదేవిధంగా ఈ వార్డులో సమస్యలు ఏమున్నాయి అనేది అడిగి తెలుసుకుందాం. అమ్మ, నీ పేరు? కోమల్ల మౌనిక. మౌనిక, బాగా చదువుకున్నవాటగా? ఎంఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ అయింది, బీఈడీ కూడా చేసి. ఉద్యోగం రాలేదా? చిన్నపిల్లలు ఉన్నారని నేను బయటకు వెళ్ళలేదు. చిన్నపిల్లలు ఉన్నారని బయటకు వెళ్ళలేదు. పోటీ చేయడానికి కారణం ఏది? ఇంత ఉన్నత చదువులు చదువుకొని వార్డులో మున్సిపల్ మెంబర్గా పోటీ చేయడానికి కారణాలు ఏంటి? ఒకటి, కొంచెం దళితులు అంటే చిన్న చూపు ఉంది అందరికీ. దాన్ని ఒకటి మనం అధిగమించాలి. దానికోసం ఒకటి ముందుకు వచ్చిన నేను. ఇంత చదువుకున్నా కూడా ప్రజలకు సేవ చేయగలగడం అనేది ఒక గొప్ప వరం నాకు తెలిసినంత వరకు. సో దానికోసం నేను ముందుకు వచ్చింది. ఈ వార్డులో రాజకీయాలకు వచ్చే ముందు ఈ వార్డులో సమస్యలు ఏంటి, ఏమన్నా మీకు ఐడియా ఉందా? ఎట్లా ఉంది చాలా వరకు. ఇప్పుడు నేను డోర్ టు డోర్ తిరిగి క్యాన్వాసింగ్ చేస్తున్నా కదా సార్, చాలా సమస్యలు ఉన్నాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య చెప్తున్నారు. చాలా మందికి పింఛన్లు రావట్లేదు. మరి డ్రైనేజ్ సిస్టమ్ అయితే అస్సలు బాగాలేదు. అటు గణేష్ నగర్ లోనే కానీ, అటు సంతోష్ మాత కాలనీలో కానీ అస్సలు బాగాలేవు. వాళ్ళు రోడ్ల మీదకి నీళ్లు వదిలిపెట్టడం వల్ల, అంటే వేరే వాళ్ళ ప్లేస్ కదా అది, వాళ్ళు వదిలిపెట్టడం వల్ల వాళ్ళు ఒకే అనుమతిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ వాళ్ళు అనుమతించకుంటే ఎక్కడ వదిలిపెడతారు వాళ్ళు? అదొకటి చాలా ప్రాబ్లం ఉంది. సీసీ రోడ్లు కూడా ఇటు సైడ్ మన గణేష్ నగర్ లోకి వెళ్తే నడవడానికి చాలా ఇబ్బంది ఉంది. అదొకటి. ఇక్కడ స్ట్రీట్ లైట్స్ కూడా కరెక్ట్ గా లేవు, బ్లింక్ అవుతున్నాయి. అట్లా బ్లింక్ అయినప్పుడు నైట్ టైమ్ లో వెహికల్స్ మీద వచ్చే వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది, యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం కూడా ఉంటది. మెయిన్ రోడ్ లో కూడా సీసీ కెమెరా లేవు. ఈవెన్ మెయిన్ రోడ్ లో కూడా మనకి సీసీ కెమెరా లేవు. ఇక్కడే మొన్న రీసెంట్ గా మన ఇటు బాలా డాక్టర్ ఇంటి దగ్గర కూడా దొంగలు పడ్డారంట 2-3 days బ్యాక్. అట్లనే ఇక్కడ మన కరెంట్ ఆఫీస్ దగ్గర కూడా ఒక 1 month బ్యాక్ దొంగలు పడ్డారు. 10 lakhs వరకు సామాన్ ఎత్తుకపోయారు. సరే, అక్కడ మా ఇంట్లో సీసీ కెమెరా ఉంది కాబట్టి సరిపోయింది, దొరికిరు వాళ్ళు. వేరే ఇళ్లలో పడి దోచుకుంటే ఏంటి పరిస్థితి? బంగారం రేట్లు కూడా పెరిగిపోయినాయి. ఆడవాళ్ళ మీద దౌర్జన్యాలు ఇలాంటి చాలా జరుగుతాయి. సీసీ కెమెరాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఎంతో కొంతవరకు మనం అరికట్టచ్చు. అది అంటే మీరు గెలిస్తే ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు, డ్రైనేజీ సిస్టమ్, రోడ్లు, ఈ ఒకటి పెన్షన్స్ ఇచ్చే రహదారి బంగ్లాని కూడా అటు పోస్టల్ ఆఫీస్ కాడికి చేంజ్ చేశారు. అట్లా చేంజ్ చేయడం వల్ల ఈ వృద్ధులకి చాలా ఇబ్బంది అవుతుంది. ట్రాక్ దాటి వెళ్ళాలంటే దాని మీద బ్రిడ్జ్ మీద దాని మీద కూడా కోతులుండి వాళ్ళు ప్రమాదాలకు గురవుతున్నారు. దాన్ని కూడా కంపల్సరీ ఇక్కడికి మార్చాలి. చాలా యూజ్ అవుతుంది ఈ వృద్ధులకి. దానికోసం కూడా మేము కృషి చేస్తాం. మంచినీటి సమస్య కూడా ఉంది. ఓకే, ఇక్కడ వరకు ఇప్పుడు మా ఏరియా వరకు రోజు వస్తున్నాయి వాటరు. నేను అటు గణేష్ నగర్ ఆపోజిట్ కాలనీలోకి వెళ్ళినప్పుడు అన్ని క్యాన్లలో ఎట్లాంటి అంటే మన నూనె మంచి నూనె ఉంటది కదా, ఆ నూనె క్యాన్లు కడుక్కొని అందులో పట్టుకుంటున్నారు వాళ్ళు వాటర్. ఎందుకు ఇట్లా పట్టుకుంటున్నారు? చాలా తక్కువ సేపు వస్తుంది అంటావా? మిషన్ భగీరథ వాటర్ వస్తున్నాయని చెప్తున్నారు కానీ ఎక్కువ టైం రావట్లేదు. వాటర్ ప్రాబ్లం ఉంది అని చెప్పారు వాళ్ళు మాకు. అదొకటి. చార్ట్ సైడ్ వాటర్ ప్రాబ్లం కూడా ఉంది. ఒక్కసారి వాటర్ అంటే అంతటా ఒకేలాగా ఉండాలి. వాటర్ ప్రాబ్లం అధిగమించడానికి భవిష్యత్తులో మీరు గెలిస్తే ఏం చేస్తారు? వాటర్ పైప్ వేయించడం, ఈ మిషన్ భగీరథ వాటర్ కూడా అంతా ఒకేలాగా సప్లై అయ్యేటట్టు, డైలీ వాటర్ వచ్చేటట్టు అయితే ఖచ్చితంగా మేము చూస్తాం సార్. డంపింగ్ యార్డ్ లో పరిస్థితి ఏంది? డంపింగ్ యార్డ్ వల్ల కూడా
ఇప్పుడు ఆ ఏరియాలో మన ఇక్కడ ఆలయ మొత్తం కలెక్ట్ చేసిన చెత్తను అక్కడ వేసి కాలబెడుతున్నారు. కాలబెట్టడం వల్ల అటు సైడ్ ఉన్న ఇల్లు ఉన్నాయి, అటు కూడా ఇల్లు చాలా వరకు ఆ ఇళ్లలోకి పొగ వచ్చి చాలా వరకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని వాళ్ళు చెప్తున్నారు. పొగ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, ఆ స్మెల్ కూడా వస్తుంది అక్కడ నుంచి. మొత్తం ఇక్కడే కాలబెట్టడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మాకని చెప్తున్నారు. అది కూడా ఖచ్చితంగా మార్చాలి, అక్కడ నుంచి డంపింగ్ యార్డ్ ని కూడా మార్చాలి. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, అయినప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గా కాంగ్రెస్ అభ్యర్థి ఉండే. ఒకవేళ ఈ సమస్యలన్నింటినీ వాళ్ళకు దృష్టికి రాలేదంటారా? వాళ్ళ దృష్టికి తీసుకొచ్చిన ఒకటి ఇంకోటి పెన్షన్స్ కూడా అసలు ఏం రావట్లేదని చెప్తున్నారు. చాలా వరకు బీడీ కార్మికులు అయితే చాలా సఫర్ అవుతున్నారు. వాళ్ళకి నేను చూసిన ఒక్కొక్కరు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి. అట్లాంటి వాళ్ళకి కూడా మనం కనీసం మన ధర్మం పెన్షన్స్ ఇప్పించడం అనేది, అట్లాంటి వాళ్ళకి పెన్షన్స్ ఇప్పించాలి, కరెక్ట్ గా పెన్షన్స్ కూడా ఇప్పియాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అంతకు ముందు బీఆర్ఎస్ వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చినట్టు ఇక్కడ కౌన్సిలర్ గా ఆయన గెలిచినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, అప్పుడు ఆయన కూడా వాళ్ళని మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆయన ఎట్లాంటి పనులు చేయలేదు. వాళ్ళని అడిగి కానీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి కానీ ఎట్లాంటి పనులు చేయలేదు. ఈవెన్ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా వచ్చింది కదా సార్, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఎట్లాంటి పనులు కూడా చేయలేదు. అలాగే గతంలో మున్సిపల్ గ్రామ పంచాయతీ ఆఫీస్ కానీ మున్సిపల్ ఆఫీస్ కానీ ఇక్కడే ఉండే, దీన్ని తీసుకుపోయి మొత్తం రోడ్ కేసిర్రు. అప్పుడు పింఛన్దారులు కానీ లేకపోతే ఇలాంటి సమస్యలు మొత్తం అనేకం ఎదుర్కొన్న పరిస్థితి. దాని మీద ఒకవేళ దాని మీద మీ ఏమంటారు మీరు? ఇప్పుడు ఈ మున్సిపల్ ఆఫీస్ ని తీసుకెళ్లి అక్కడ పెట్టారు. ఆల్రెడీ దానికి కొత్త బంగ్లా కడతామని 3 crores వరకు శాంక్షన్ చేశారంట. అది ఎందుకు కట్టట్లేదు, ఎందుకు ఆపేశారు అన్నది ఇప్పుడున్న కౌన్సిలర్ వాళ్ళకి తెలియాలి. మన వార్డుకు మన దగ్గర ఉన్నప్పుడు మన దగ్గర ఉంచుకోవాల్సిన బాధ్యత మనది. ఎందుకంటే అది ఉంటే చాలా వరకు ఇప్పుడు ఇక్కడ ఉన్న హోటల్సే గానీ ఇంకా ఆటో స్టాండ్సే గానీ ఏవైనా వాళ్ళకి ఎంతో కొంత లాభం అనేది ఉంటది. అక్కడ ఉండడం వల్ల చాలా వరకు చాలా లాభాలు ఉంటాయి. ఇవి పెన్షన్స్ తీసుకునే వాళ్ళకి కూడా చాలా యూజ్. మార్పించే ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా చేస్తాం. అదే ఇప్పుడు వాటర్ సమస్య, డ్రైనేజ్ సమస్య, సిస్టమ్స్ కరెక్ట్ లేక గతంలో వర్షాకాలంలో మొత్తం సముద్రం ఇళ్లలోకి వాటర్ వస్తున్నాయి. ఆ సమస్యను ఎట్లా పరిష్కరిస్తాం అనుకుంటున్నారు? ఖచ్చితంగా డ్రైనేజ్ సిస్టమ్ కూడా చేపిస్తాం మేము. అటు సైడ్ కాలువలు కట్టాలి. అటు సైడ్ అయితే ఒక సైడ్ ఒక ఏరియా కూడా కరెక్ట్ కాలువలు లేవు. ఆ కాలువలు కూడా కట్టి అన్ని నిర్మాణం చేపట్టాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఆలేరు అంటేనే అటు సగం ఉంది ఇటు సగం ఉంది, మధ్యలోకెళ్ళి రైలు పట్టాలి. ఈ రోడ్ కోసం అండర్ గేట్ దగ్గర అండర్ పాస్ కోసం అనేక పోరాటాలు జరిగినాయి. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. దానివల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అది ఇంకా అంటే ప్రారంభం కాలేదు. దాని మీద మీ ఏమంటారు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిర్లా ఎలయ్య గారు ఏమన్నారు, 100 days లో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని అన్నారు. ఇప్పుడు ఆయన వచ్చి కూడా 2.5 years దగ్గరకు వస్తుంది. ఆయన దాన్ని ఏ మాత్రం కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు అటు వెళ్ళాలంటే జస్ట్ ఇట్లా మనం రైలు పట్టాలు దాటితే 2 నిమిషాలు, కానీ అట్లా బ్రిడ్జ్ మీద నుంచి తిరిగి వెళ్లాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు చాలా మంది వేరే ఆఫీస్లకు వెళ్లే వాళ్ళకి కానీ ఇంకేటైనా వెళ్లే వాళ్ళకి కానీ చాలా టైం వేస్ట్ ప్రాసెస్ కదా సార్. అది ఒకటి కంప్లీట్ అయితే 2 minutes లో వాళ్ళు రోడ్ దాటేసి వెళ్ళిపోతారు. ఫైనల్ గా మీ ఓటింగ్ సరళి ఎట్లుంది? ఎందుకంటే ఇది జనరల్ సీట్లో ఎస్సీ అభ్యర్థిగా నువ్వు పోటీ చేస్తున్నావు. మీరు ఇంటింటి తిరుగుతున్న క్రమంలో ప్రజలు ఏమంటారు? ఓటింగ్ సరళి ఎట్లుంది? గెలుస్తాననే నమ్మకం నీకుందా? గెలుస్తాననే నమ్మకం ఖచ్చితంగా ఉంది సార్ నాకు. వాళ్ళు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ప్రజలు కూడా. అమ్మ మీరు ఏం బాధపడకండి, కేసీఆర్ సార్ గారు చాలా మంచి మంచి పథకాలు సంక్షేమం మాకు పింఛన్లు వస్తున్నాయి, కళ్యాణ లక్ష్మి వచ్చిందని చాలా మంది చెప్తున్నారు. పింఛన్లు వచ్చినాయని చాలా అప్పుడున్న పింఛన్లే వస్తున్నాయి అమ్మ, ఇప్పుడు కొత్తగా అయితే ఏం రావట్లేదు మాకు. మేము కంపల్సరీగా అంటే వాళ్ళకైతే ఒక అది ఉంది, వేయాలి మన ప్రభుత్వాన్ని మనం తెచ్చుకోవాలి, కేసీఆర్ సార్ గారిని గెలిపించుకోవాలి అంటే ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలి, ఇక్కడ నుంచే పునాదులు వేసుకోవాలి అన్న ఆలోచన వాళ్ళకు ఉంది సార్. అంతేంటవా? ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అంటే మొత్తానికి మొదటి వాటిలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం ఒక ఉన్నతమైన చదువులు చదివి బీఆర్ఎస్ పార్టీ నుంచి జనరల్ నియోజకవర్గంలో ఎస్సీ అయి ఉండి కూడా పోటీ చేస్తున్న పరిస్థితి. మరి ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్న భాగంలో ప్రతి ఒక్కరు తనకు ఓటేసి గెలిపిస్తారా అని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ రావితో హెర్రజాన్ సార్.